హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి ప్రజ్ఞా పరీక్షల గురించి డిస్కస్ చేద్దాం. మనం ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి 3 వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి ఆ 3 వీడియోస్ కూడా చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. మనం ఈ వీడియోలో ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి సంస్కృతి రహిత పరీక్షలు, అలాగే సంస్కృతి ప్రధాన పరీక్షలు అంటే ఏంటి, అలాగే ప్రజ్ఞా పరీక్షల యొక్క డిజైన్స్ ఏంటి, అలాగే ఆర్పిఎంటి అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ యొక్క డిజైన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. సో ఫస్ట్ సంస్కృతి రహిత పరీక్షలు అంటే కల్చర్ ఫ్రీ టెస్ట్స్ గురించి ఫస్ట్ చూద్దాం. సో ఎటువంటి భాషకు కానీ ఎటువంటి సంస్కృతులు వంటి పరిమితులు లేకుండా ఎవరికైనా ఎక్కడైనా నిర్వహించడానికి వీలుగా ఉండే పరీక్షల్ని మనం సంస్కృతి రహిత పరీక్షలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్పిఎంటి తీసుకుందాం. ఆర్పిఎంటి అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్. ఇదొక సంస్కృతి రహిత పరీక్ష. అంటే ఎటువంటి భాష ఉండకూడదు, దాంట్లో ఎటువంటి సంస్కృతి కానీ ఎటువంటి ప్రాంతానికి చెందింది కానీ కాకుండా అటువంటి పరిమితులు ఏవి ఉండకూడదు. ఆ పరీక్షని ఎవరికైనా పరీక్షించే విధంగా, అంటే ఈ ప్రజ్ఞా పరీక్షను తీసుకుని ఎవరి ప్రజ్ఞనైనా మనం పరీక్షించే విధంగా ఉంటే అటువంటి వాటిని మనం సంస్కృతి రహిత పరీక్షలు అంటాం. నెక్స్ట్ ఇది చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇది సంస్కృతి ప్రధాన పరీక్షలు అంటే ఏంటి అంటే ఒక భాషకు లేదా ఒక సంస్కృతికి ఒక ప్రాంతానికి పరిమితమై, అంటే ఒకే భాషకు కానీ ఒక సంస్కృతికి కానీ ఒక ప్రాంతానికి కానీ పరిమితమై ఆ కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే, అంటే ఆ కొద్ది మంది వ్యక్తుల యొక్క ప్రజ్ఞను మాత్రమే పరీక్షించే విధంగా ఉంటే అటువంటి పరీక్షల్ని మనం సంస్కృతి ప్రధాన పరీక్షలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ శాబ్దిక పరీక్షల్ని తీసుకుందాం. ఈ శాబ్దిక పరీక్షలు అంటే ఏంటండి, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో శాబ్దిక పరీక్షలు ఏంటి, అక్షరాలు, పదాలు, అంకెలు వీటిని ఉపయోగించి మనం పరీక్షించినట్లయితే అటువంటి వాటిని శాబ్దిక పరీక్షలు అంటాం. మరి ఈ శాబ్దిక పరీక్షలు అనేవి ఎవరెవరిని పరీక్షించడానికి ఉపయోగపడతాయండి, కేవలం అక్షరాస్యులను మాత్రమే పరీక్షించడానికి ఉపయోగపడతాయి. సో అలా ఒక భాషకి, ఒక సంస్కృతికి, ఒక వర్గానికి చెందిన వారి యొక్క ప్రజ్ఞను మాత్రమే మనం అంటే వారి యొక్క ప్రజ్ఞను మాత్రమే మనం కేవలం పరీక్షించడానికి ఉపయోగపడితే అటువంటి పరీక్షల్ని సంస్కృతి ప్రధాన పరీక్షలు అంటాం. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, శాబ్దిక పరీక్షలన్నీ కూడా ఈ సంస్కృతి ప్రధాన పరీక్షలు. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షల యొక్క డిజైన్స్ గురించి చూసుకున్నట్లయితే ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ గురించి చూద్దాం. ఇవి చూసుకున్నట్లయితే ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ వీటిని ఎవరు రూపొందించారు, చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని ఎవరు రూపొందించారు అంటే అమెరికా దేశానికి చెందిన యాక్స్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వీటిని రూపొందించడం జరిగింది. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ని యాక్స్ అనే అమెరికా దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది. సో ఈ ఆర్మీ ఆల్ఫాలో మనకి 8 ఉపపరీక్షలు అనేవి ఉంటాయి. అవన్నీ కూడా శాబ్దికపరమైనవి. నెక్స్ట్ ఆర్మీ బీటాలో 7 ఉపపరీక్షలు ఉంటాయి. ఇవన్నీ కూడా అశాబ్దికపరమైనవి. నెక్స్ట్ ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ అనేది కూడా ఒక పరీక్ష, ఒక ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ వీటిని మనం సైనిక ఎంపికలో ఉపయోగించే వాళ్ళం. ఓకేనా. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ అనే పరీక్షల్ని సైనిక ఎంపికల్లో ఉపయోగించేవారు. నెక్స్ట్ ఆర్పిఎంటి అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్. దీన్ని ఎవరు రూపొందించారు అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందిన జే రావెన్,
జేసీ రావెన్, జేహెస్ కాస్ట్ అనేవాళ్ళు ఈ ఆర్పిఎంటీని రూపొందించడం జరిగింది. ఈ ఆర్పిఎంటీలో 5 సిరీస్లో ప్రశ్నలు అనేవి ఉంటాయి. ఒక్కొక్క సిరీస్లో 12 సమస్యాత్మక చిత్రాలు అనేవి ఉంటాయి. అంటే టోటల్ 5 సిరీస్లో 60 సమస్యాత్మక చిత్రాలు అనేవి ఉంటాయి. ఈ చిత్రాలన్నీ కూడా మాత్రికా రూపంలో అసంపూర్ణ చిత్ర నమూనాలను కలిగి ఉంటాయి. ఎలా ఉంటాయి? మాత్రికా రూపంలో అసంపూర్ణ చిత్ర నమూనాలు ఉంటాయి. వీటికి కింద ఆప్షన్స్ ఇస్తారు, దాన్ని బట్టి మనం ఆన్సర్స్ని పెట్టాల్సి ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రజ్ఞా పరీక్షల గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.